జాను చేయటం వ్లాగ్స్. ఈరోజు నేను చేసే వ్లాగ్ వచ్చేసి చిత్తారమ్మ జాతర వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 4:40 అవుతుంది. మార్నింగ్ 3:40 3:30కి అట్లా లేచి ఇంట్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో కొంచెం వర్క్స్ చేసేసుకొని ప్రజెంట్ మా ఇంటికి అయితే వెళ్తున్నాను పూజ చేసేసిద్దామని చెప్పి. చూడండి, ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్లా వాకిళ్ళు అయితే సింపుల్గా ముగ్గు వేసేసుకున్నాను. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇంటికి వచ్చేసి అయితే తొందర ఇంట్లో కూడా వర్క్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా 6 వరకు. సో ఇప్పుడైతే మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళేసి మళ్ళీ అక్కడ తొందర రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి. వ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూడండి. జస్ట్ ఇప్పుడే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఎగ్జాక్ట్గా టైం అయితే 6 అవుతుంది. 6:10 అట్లా అవుతుంది అనమాట. మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా పూజ కంప్లీట్ అయిపోయింది. ఏడికి పోలే. ఇక్కడైతే ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి బోనంకి సంబంధించిన అన్నీ రెడీగా అయితే పెట్టుకుంటున్నాము. ఇక్కడ అమ్మ మల్లన్న పూజ కూడా చేసిందనమాట. ఎవ్రీ సండే చేస్తుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయినాక ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఫైనల్గా అయితే మేము రెడీ అయిపోయాము. సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈసారి లేట్ అయిపోయింది. ఇంకా ఎవ్వరు లేరు. మేమే పిల్లలకి చూసుకుంటూ వర్క్స్ చేసుకుంటూ వెళ్ళే వరకు అయితే లేట్ అయిపోయింది. రియా సే హాయ్, దేవా సే హాయ్. మోక్ష, ఇక మా చిట్టి పిల్లలు అయితే ఇట్లా రెడీ అయ్యారు. మోక్షిక చికట్టులు. మేమైతే బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు టెంపుల్కి. బోనం చేయడానికి అయితే టెంపుల్కి వెళ్తున్నాం. ఈసారి మాకు చాలా లేట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ చాలా తొందర వెళ్ళినుండే. జాతరలకైతే వచ్చినాం. స్టార్ట్ పెట్టి అది కావాలి ఇది కావాలి. పోతరాజులు ఉన్నారా నాయన. జస్ట్ ఇప్పుడే ఒక ప్లేస్ అయితే చూసుకున్నాం అనమాట. ఇక ఇంత రష్, నైట్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. ప్రజెంట్గా అయితే బోనం చేస్తున్నాము, స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడే. వచ్చి యాపిల్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే బోనం చేస్తున్నాం. అమ్మ పూజిస్తుంది బోనము. ఎత్తుకోవాల్సింది నేనే. హాయ్ ఫ్రెండ్స్, ఇక మా యాపిల్ తల్లి చూడండి. యాపిల్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే బోనాలు రెడీ అయిపోయినాయి. ఓడి బియ్యం అయితే కలుపుతున్నాం. అత్తమ్మ వాళ్ళు వస్తుంది. నువ్వు పెట్టొద్దమ్మా. బోనం ఎత్తుకొని అయితే వెళ్తున్నాం అమ్మవారి దగ్గరికి. బోనం ఎత్తుకొని అయితే 1/2 అవర్ పట్టింది. 5 చుట్టూ తినడానికి. మస్తు పబ్లిక్ ఉన్నారు కదా. ఇక్కడ అమ్మవారి కోడి బియ్యం పోస్తున్నారు.
ఆడ మనం అయితే అయితే దర్శనం చేసుకోలేకపోతున్నాం. చూస్తున్నారు కదా, ఇక ఇంత లైన్ అస్సలు కాని పని. ఇక రేపు పొద్దున వచ్చి దర్శనం అయితే చేసుకోవాలి. అప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళని చూసి జాతర అంత ఉరికేదాన్ని, ఘోరంగా భయపడేదాన్ని వీళ్ళని చూసి అయితే. మా పొట్టి పిల్ల చూడండి, పొట్టి పిల్ల సే హాయ్, సే హాయ్. మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాం. టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా వంటలు అయితే వేసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే గుడికి వెళ్తాం. నెక్స్ట్ ఏమేమి చేస్తామా అనేది వీడియో కంటిన్యూ చేస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఆఫ్టర్నూన్ టెంపుల్ నుంచి వచ్చినాక మంచిగా పూరి చికెన్ బగారా అయితే ప్రిపేర్ చేసుకొని తినేసి ఇంట్లో వర్క్స్ చేసుకొని కాసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు రెడీ అయ్యి పల్లారమ్మని చూడడానికి అయితే పోతున్నాం. మస్తు ఉంటుంది. నేను పోయినాక వీడియో కంటిన్యూ చేస్తా చూడండి. పోయేటప్పుడు కూడా చేస్తా చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈవినింగ్ పల్లారం బండి దగ్గరికి అయితే వెళ్తున్నాం, నడుస్తున్నాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే వీడియో షూట్ చేస్తా చూడండి. మేము పోతున్నాం. జాతర అడుగు పెట్టగానే పిప్ప కావాలన్నాడు. నైట్ జాతరలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. చూడండి ఇప్పుడు కూడా ఫుల్ లైన్.
ఈడ ఊపుతూనే ఉన్నాం. ఇంత లేడు, పీపాలు ఊపుకుంటా రోడ్ మీద నడుస్తుండే, ఎత్తుకొని ఇస్తలేడు. చూడండి ఫ్రెండ్స్, ఇక జాతరకు పోయినాం చూడనీకి అని చెప్పి పోగానే పీపుల్ అడిగాను, పీపుల్ కొనిపించిన. బెలూన్ అడిగాను, బెలూన్ అదే బాల్ అడిగాను, బాల్ కొనిపించిన. ఐస్ క్రీమ్ అనేది ఐస్ క్రీమ్ కొనిపించిన. మళ్ళీ ఇంకా కావాలంట. వస్తావా ఇప్పుడు? ఇట్లనే అలిగి ఉంటావా నువ్వు? అగో డాగ్ వస్తా, అన్న వాళ్ళు వస్తే తిడతారు. వెళ్ళిపోతుండు కొనిపించాలని జాతరలకి, వెళ్ళిపోతాడంట ఈసారి. అగో వాళ్ళు కొడతారు, నాకే వచ్చేసే వాళ్ళు కొడతారు. వచ్చేసి జాతరలో మస్తు తిరుగుదాం అనుకున్నాం, కానీ మా దేవాంశ్ అయితే 2 ఇయర్స్కి వచ్చేసిండు. టార్చర్ చూపిస్తుండే, ఏమంటా కావాలంటే జాతరలో తిరిగేంత ఆప్షన్ కూడా ఇస్తలే, టార్చర్. ఇప్పుడు రోడ్ మీద కూడా ఇంకా ఏం కొనిపించాలంటే ఇంకేమైనా కొనిపిస్తేనే ఇంటికి వస్తాడంట. వాడు ఎంత ఓవర్ చేస్తుంది చూడండి. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్. మా పిల్లలతో నా టార్చర్ భరించలేక ఇంటికి అయితే వచ్చేసినాం. దేవాన్ బ్లాగ్ అయితే ఇది. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే జాయిన్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డే 2 బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూసేయండి.